మేడ్చల్ జిల్లా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర కలకలం రేగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో వీరంగం సృష్టించాడు. చేతిలో కత్తితో వైద్యులు, నర్సులు రోగులపై దాడికి తెగబడ్డాడు. దీంతో వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్, మందుల సామాగ్రిని ధ్వంసం చేయడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చి అక్కడున్న స్థానికులపై కూడా దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఘట్కేసర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అడ్డుకోపోయిన పోలీసులపైన కూడా ఆ వ్యక్తి దాడికి ప్రయత్నించగా ఓ కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు స్థానికులు ఆసుపత్రి సిబ్బంది కలిసి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గాయానికి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఈ వీరంగం మొత్తం సృష్టించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గట్కేసర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అసలు ఈ దాడికి కారణమేంటి, ఆ వ్యక్తి ఎవరు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.